బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లల బాక్స్ లో ఏం పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలనే ఆలోచన లేకుండా ఈ ఇయర్ కూడా మామ్స్ అందరికి హెల్ప్ అయ్యేలా లంచ్ బాక్స్ సిరీస్ ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్ లో పిల్లలకి నచ్చే ఫుడ్ తో పాటు మనం సింపుల్ గా ఈజీగా చేసే కొన్ని రెసిపీస్ ని సెలెక్ట్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ రోజు టిఫిన్ బాక్స్ రెసిపీ కోసం నైటే సగ్గుబియ్యం ని నానపెట్టేశాను. మార్నింగ్ కల్లా పొడి పొడిగా బాగా నానిపోయాయి. నైటే 3/4 కప్పు సగ్గుబియ్యంలో 1/4 కప్ వాటర్ వేసి 4-5 గంటలు నానపెట్టేసుకోవాలి. వాటర్ కి బదులుగా పెరుగు కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ రెసిపీ కోసం నేను పెరుగు వాడకుండా వాటర్ తోనే నానపెట్టేశాను. ఇలా నానపెట్టిన సగ్గుబియ్యం బౌల్ ని పక్కన పెట్టేసుకుని ఉదయాన్నే ఉండే హడావిడిని తగ్గించుకోవడం కోసం వెజిటబుల్ చాపర్ ని యూజ్ చేస్తున్నానండి. అది లేకపోతే నైఫ్ తో చూపించిన వెజిటబుల్స్ అన్ని కూడా చిన్నగా చాప్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం 1/2 కప్పు బ్రొకోలీని యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ బ్రొకోలీ అందుబాటులో లేకపోతే ఉడికించిన పొటాటోని కూడా వేసుకోవచ్చండి. కొన్ని క్యారెట్ పీసెస్ తో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి బఠానీలు, కొద్దిగా కొత్తిమీర, వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసాక చిన్న అల్లం ముక్క వేసి ఇందులో బ్రొకోలీ వేసానండి. బ్రొకోలీకి బదులుగా పొటాటో. నేను వేసిన వెజిటబుల్స్ కాకుండా మనకి అందుబాటులో ఉండే వెజిటబుల్స్ ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఉదయాన్నే చిన్నగా చాప్ చేసుకోవడానికి టైం లేకపోతే మిక్సీ జార్ లో వేసి కోర్స్ గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. వెజిటబుల్ చాపర్ లో వేసిన వెజిటబుల్స్ అన్ని కూడా ఇలా ఫైన్ గా చాప్ చేసేసాక వెడల్పట్టి బౌల్ తీసుకొని అందులో 4-5 గంటలు నానబెట్టిన 3/4 కప్పు సగ్గు బియ్యం వేసి కట్ చేసిన వెజిటబుల్స్ అన్ని మెజర్ చేస్తే 1 కప్పు వరకు వచ్చాయండి. 1 కప్పు వెజిటబుల్స్ వేసాక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసి వాటర్ వేయకుండానే వీటన్నిటిని కూడా ప్రెస్ చేసుకుంటూ ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేశాక వెంటనే కొద్దిగా సగ్గు బియ్యాన్ని తీసుకొని మరీ పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజు లో పొంగనాల పాన్ లో సరిపోయేలా రౌండ్ గా చుట్టేసుకోవాలి. మరీ పెద్ద సైజ్ లో చుడితే ఉడకటానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే అన్నిటినీ కూడా మీడియం సైజ్ లో చుట్టేశాక స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెడీ చేసిన పొంగనాలు పెట్టేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి 2 వైపులా బాగా ఫ్రై అయ్యి లోపల బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. అన్నిటిని టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకుని పొంగనాలన్నీ కూడా ప్లేట్ లోకి తీసేసుకుందామండి. బ్రోకలీ యూజ్ చేయడం వల్ల ఇవి కొద్దిగా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. అదే పొటాటో యూజ్ చేస్తే మనం డైలీ వేసే పొంగనాల కలరే వస్తుంది. రెడీ చేసిన పొంగనాలన్నీ కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. కరెక్ట్ ఫ్లేమ్ లో ఉడికిస్తే పొంగనాలు లోపల వరకు బాగా ఉడుకుతాయండి. ఈ సగ్గుబియ్యం పొంగనాలని పక్కన పెట్టేసుకుని ఈ రోజు బాక్స్ లోకి సగ్గుబియ్యం పొంగనాలతో పాటు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వాటర్ మిలన్ కూడా పెట్టేశాను. అంతే అండి, ఫస్ట్ డే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ డే వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. అది కూడా అటుకులతో ఈజీగా చేసేయచ్చు. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఈ రెసిపీని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసేయచ్చు. జల్లెడలోకి 1/2 కప్పు అటుకులను వేసుకుని వాటర్ తో 2 సార్లు నీట్ గా వాష్ చేసేసుకోవాలి. కొద్దిసేపటికి అటుకులన్నీ కూడా బాగా నానిపోతాయి. ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో వాష్ చేసిన అటుకులన్నీ కూడా వేసేసాక 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది మరీ తిక్కగా ఉంది కాబట్టి 1/2 కప్పు వాటర్ వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్ లోని నానబెట్టిన అటుకులు, ఉప్మా రవ్వ వేసేసాక చిన్న అల్లం ముక్కతో పాటు పచ్చిమిర్చి, జీలకర్ర, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా బ్యాటర్ రెడీ చేశాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలతో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా, క్యారెట్ తురుము, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు కొద్దిగా సోడా వేసుకోవాలి. సోడా వేయకుండా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి. వెజిటబుల్స్ అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు వేడిగా ఉన్న పెనం మీద మినీ ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటున్నాను. బ్యాటర్ వేయగానే మరీ ఎక్కువగా దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద చిన్న హోల్స్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని దీని మీద మూత పెట్టి కుక్ చేసుకుంటే కొద్దిసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఈ టైంలో రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. వీటిని మరీ సన్నగా కూడా వేయకూడదండి. సన్నగా వేస్తే అవి మరీ లోపల మెత్తగా ఉండిపోతాయి. నేను వీడియోలో చూపించినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా బాగా కుక్ చేసుకుని ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. వీటిని మనకి నచ్చిన సైజ్ లో వేసుకోవచ్చండి. ఎక్కువసేపటి వరకు సాఫ్ట్ గానే ఉంటాయి. మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసి ఈ రోజు బాక్స్ లోకి అటుకులతో చేసిన చీలాతో పాటు కొన్ని గ్రేప్స్ కూడా వేసేసాను. అంతే అండి, సెకండ్ డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. థర్డ్ డే బాక్స్ ని ఇంకా సూపర్ హెల్తీగా ప్రిపేర్ చేద్దామండి. బౌల్ లోని 1/4 కప్పు గోధుమ పిండితో పాటు ఇంకో 1/4 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. లాస్ట్ టైం ఇదే రెసిపీని రాగి పిండితో చేశానండి. ఈసారి జొన్న పిండితో చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ తో పాటు గ్రైండ్ చేసిన పాలకూర పేస్ట్ ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసి వాటర్ ఏమీ వేయకుండానే పాలకూర పేస్ట్ తోనే పిండిని మొత్తం కూడా ఇలా కలిపేశాక మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో మెత్తగా మ్యాష్ చేసిన 1/3 కప్పు పన్నీర్ వేసాక ఉడికించిన స్వీట్ కార్న్ 2 టేబుల్ స్పూన్లు,
చిన్నగా కట్ చేసిన క్యారెట్ కానీ లేదంటే క్యారెట్ తురుము వేసాక కొద్దిగా కొత్తిమీర వేసి రుచికి సరిపడా సాల్ట్ కారం వేసి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని మిక్స్ చేశాక ఈ బౌల్ ను పక్కన పెట్టుకుని ఇందాక కలిపి పెట్టిన పిండిని కూడా తీసుకుని చపాతీ లాగా రౌండ్ గా ప్రెస్ చేసుకుని రెడీ చేసిన పన్నీర్ స్వీట్ కార్న్ మిక్సర్ అంతా కూడా దీని మీద మొత్తం ఈవెన్ గా వచ్చేలా స్ప్రింకిల్ చేసుకుని వీడియోలో చూపించినట్టు ఒక సైడ్ నుండి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా దగ్గరికి ఫోల్డ్ చేశాక హాఫ్ గా కట్ చేసుకుని వీడియోలో చూపించినట్టు పీసెస్ గా కట్ చేసుకుని చేతితో వీటి మీద ఒకసారి ప్రెస్ చేసుకుని స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని రెడీ చేసిన పన్నీర్ స్వీట్ కార్న్ పిన్ వీల్స్ కూడా పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులో బాగా ఫ్రై అయ్యి లోపల వరకు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి చూడటానికి ఉడకనట్టే అనిపించినా లోపల మాత్రం తొందరగానే ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ వరకు అలా టైం పడుతుంది. ఇలా రెండు వైపులా ఫ్రై చేశాక వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాము. ఈ పిన్ వీల్స్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పిన్ వీల్స్ ని పక్కన పెట్టుకుని ఈ రోజు బాక్స్ లోకి రెడీ చేసిన పిన్ వీల్స్ పెట్టేసుకుందాము. పిన్ వీల్స్ తో పాటు హాఫ్ గా కట్ చేసిన ఆరెంజ్ కూడా పెట్టేశాను. నేను చెప్పిన మెజర్మెంట్స్ కి ఇలా పిన్ వీల్స్ చపాతీని 2 చేసుకోవచ్చండి. థర్డ్ డే బాక్స్ హెల్దీగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. ఇంకా 4th డే బాక్స్ కోసం బ్రెడ్ తో రెసిపీని షేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ని యూస్ చేస్తున్నాను. మనకి అందుబాటులో ఉండే ఏ బ్రెడ్ నైనా యూస్ చేసుకోవచ్చండి. చిన్న బౌల్ లో 1/3 కప్ ఉడికించిన స్వీట్ కార్న్ తో పాటు 2 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్, 4 పన్నీర్ క్యూబ్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసేసుకున్నాను. చిన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, మొజరెల్లా చీజ్ లేదంటే ఇంట్లో ఉండే ఏ చీజ్ నైనా సరే గ్రేట్ చేసి వేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ తో పాటు ఆరిగానో వేసానండి. ఆరిగానో లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా మిరియాల పొడితో పాటు ఇందులో నచ్చితే పెరి పెరి మసాలా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా కలిపేశాక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద రెడీ చేసిన స్టఫింగ్ పెట్టేశాక ఎక్స్ట్రా చీజ్ లవర్స్ అయితే దీని మీద ఎక్స్ట్రాగా చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చండి. దీని మీద బ్రెడ్ స్లైస్ పెట్టేశాక శాండ్విచ్ క్రిస్పీగా రావడం కోసం పాన్ లో బటర్ కాకుండా ఇలా బ్రెడ్ మీద రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల శాండ్విచ్ ఎక్కువ వరకు క్రిస్పీగా ఉంటుంది. ఈ బ్రెడ్ ని పెనం మీద వేసి స్పూన్ తో ఒకసారి ప్రెస్ చేశాక రెండో సైడ్ కూడా బటర్ మొత్తం అప్లై చేసుకుని నెమ్మదిగా టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అంతే అండి, వెజ్జీస్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ రోజు బాక్స్ లోకి వెజ్జీస్ శాండ్విచ్ తో పాటు డేట్స్, కొన్ని మిక్స్డ్ నట్స్ పెట్టేశాను. అంతే అండి, సింపుల్ గా 4th డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా 5th డే బాక్స్ రెసిపీ కోసం ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో సింపుల్ గా పిల్లలకి నచ్చేలాగా రెసిపీ చేసేద్దాము. ఇంట్లో ఇడ్లీ పిండి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ షూర్ గా యూస్ఫుల్ అవుతుంది. ఇడ్లీ పిండిని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ లో 1/4 కప్ వరకు మొలకెత్తిన పెసలు వేసుకోవాలి. మొలకెత్తిన పెసల్ని ఎక్కువగా పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి నచ్చుతుంది. కొద్దిగా కొత్తిమీర వేసి వాటర్ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసాక 2-3 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనకి కావాలి అంటే మనకి నచ్చిన వెజిటబుల్స్ ని చిన్నగా చాప్ చేసి వేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. పిల్లలకి తినేటప్పుడు కొంచెం కూడా తెలియదండి అందులో మొలకెత్తిన పెసలు వేసామని. స్టవ్ మీద వాఫిల్ మేకర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ని వాఫిల్ మేకర్ అంతా వచ్చేలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకవేళ వాఫిల్ మేకర్ లేకపోతే పొంగనాల పాన్ లో కూడా వేసుకోవచ్చండి. వాఫిల్ మేకర్ వేడయ్యాక ఇడ్లీ పిండిని కొద్దిగా వేసుకుని పిండి ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేశాక క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. లోపల వాఫిల్ బాగా ఉడికితే వాఫిల్ మేకర్ నుండి వాఫిల్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా, మొలకెత్తిన పెసలతో చేసిన వాఫిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేయటం వల్ల పిల్లలకి చూడటానికి డిఫరెంట్ గా ఉంటుంది, ఇంకా తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇది లోపల బాగా ఉడికి పైనంతా కూడా క్రిస్పీగా ఉంటుంది. ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుని ఈ రోజు బాక్స్ లోకి వాఫిల్ మేకర్ సరిపోయేలా కొద్దిగా కార్నర్స్ ని కట్ చేసి బాక్స్ లో పెట్టేశానండి. వీటితో పాటు క్యారెట్, క్యూకుంబర్ పీసెస్ కూడా పెట్టేశాను. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన టిఫిన్ బాక్స్ రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి టిఫిన్ బాక్స్ రెసిపీస్ తో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.